వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ గోడాట్ ఈవెన్ న్యూ లైఫ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చేయగలిగిన బిజినెస్ అన్నమాట. ఎందుకంటే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట అండి ఇది. ఓకేనా? ఒక చిన్న ప్రయత్నంతో ఇప్పటికే ఎంతో మంది సాధించారు, సంపాదించుకున్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఓకేనా? ఈ గోడాట్ ఈవెన్ న్యూ లైఫ్ కంపెనీ అనేది వచ్చి 6 నెలలు అయిందనమాట అండి. ఓకేనా? 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 6 నెలలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 7 నెలల్లో మనకి ఈ కంపెనీ అనేది 7 నెలలకు అడుగుపెట్టిందనమాట. ఓకేనా? ఈ 6 నెలల్లో కూడా లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారనమాట. జస్ట్ ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 6 నెలలు అయినా కూడా ఈ 6 నెలల్లో కూడా ఓన్లీ జస్ట్ పార్ట్ టైమ్‌గా చేస్తూ, ఫుల్ టైమ్‌గా కాదండి, పార్ట్ టైమ్‌గా చేస్తూ లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు వేలల్లో ఉన్నారనమాట. ఓకేనా? అదే విధంగా వేలల్లో సంపాదించుకున్న వాళ్ళు వందల్లో ఉన్నారండి. ఓకేనా? చిన్న చితక బక్కా బొడుగు అని చెప్తారు కదండి, అలాంటి వాళ్ళు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేను. ఇన్వైట్ చేయడం అంటే నాకు చాలా కష్టం, అది నేను పెద్ద మోయలేని బరువు అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటిది వేలల్లో సంపాదించుకున్న వాళ్ళు అన్నమాట. వేలల్లో సంపాదించుకున్న వాళ్ళు కొన్ని వందల మంది అనేది. అయినా కూడా ఇంకా చాలా మంది ఈ కంపెనీ ఉంటుందా, పోతుందా, ఉంటే వచ్చే వారం జాయిన్ అవుదాంలే, లేదంటే 2 రోజులు పోయిన తర్వాత జాయిన్ అవుదాంలే అనుకుంటూ ఈ 6 నెలలు గడిపేశారనమాట అండి. ఓకేనా? ఇంకా ఎన్నాళ్ళు గడిపేస్తారో ఆలోచించుకోండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ మనం ఎక్కడ కూడా వేలల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ కూడా పెట్టడం లేదనమాట అండి. ఇక్కడ ఏంటంటే చిన్న ఉదాహరణకు చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ కంపెనీ వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 6 నెలలు కంప్లీట్ అయిపోయి 7 నెలలు అడుగుపెట్టింది. ఓకేనా? ఈ 6 నెలల్లో మీరు ఎన్ని సార్లు సినిమాలకి వెళ్ళలేదు? ఓకేనా? ఎన్ని సార్లు మీ ఫ్రెండ్స్‌తో షికారులకి వెళ్ళలేదు? ఎన్ని సార్లు మీ చేతిలో డబ్బులు మీ ఫ్రెండ్స్‌తోనో, సినిమాలకనో, షికారులకనో, బీర్లకనో, బార్లకనో ఎన్ని సార్లు వేస్ట్‌గా డబ్బులు ఖర్చు పెట్టలేదు? ఓకేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. అందులో మీరు వేస్ట్‌గా ఖర్చు పెట్టిన వందల్లో, వేలల్లో ఓన్లీ ఒక్క రూ. 1,400 గనక మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసి సంపాదించినట్టయితే, ఇక్కడ లైఫ్‌లో ఒకేసారి ఒక రూ. 1,400 పెట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఇక్కడ వర్క్ చేసినట్టయితే ఈ పాటికి మీరు ఎంతో సంపాదించుకునేవారు, ఏదో సాధించుకునేవారనమాట అండి. ఓకేనండి? మనం ఎక్కడ కూడా వేస్ట్‌గా దుబాయ్‌గా ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా మనకు తిరిగి రావండి. ఓకేనా? ఇక్కడ మనం పెట్టిన రూ. 1,400 ఈ గోడాట్ ఈవెన్ న్యూ లైఫ్‌లో పెట్టిన ఈ రూ. 1,400 లైఫ్‌లో ఒకేసారి పెట్టిన రూ. 1,400 మీకు లైఫ్‌లో అగైన్ 100 రెట్లు, 1000 రెట్లు ఇన్‌కమ్ అనేది మీకు తీసుకొస్తూనే ఉంటుందన్నమాట లైఫ్‌లో. ఓకేనండి? ఇదంతా ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను చెప్తున్నానన్నమాట అండి. మీరెవరు కూడా పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటే కోపపడవలసిన అవసరం లేదండి. ఓకేనా? నేను చెప్పే మాటలు సీరియస్‌గా తీసుకోండి. సీరియస్‌గా తీసుకునేసి మీరు ఈ బిజినెస్‌లోకి రండి. ఈ బిజినెస్‌లోకి వచ్చి మా దగ్గర సలహాలు తీసుకునేసి మీరు వర్క్ చేసుకొని, మంచిగా టీమ్ బిల్డ్ చేసుకొని, మంచిగా సంపాదించుకోండి. మిమ్మల్ని ఎక్కడ కూడా మేము పాడు చేద్దామని చెప్పి మేము ఎలాంటి సబ్జెక్టులు కానీ, కాన్సెప్ట్‌లు కానీ మీ ముందుకు తీసుకురావడం లేదండి. మేమే సంపాదించుకున్నాం, మేము సాధించుకుంటున్నాం కాబట్టి అది కూడా మాకు తోచిన ఒక 10 మందికి మేము ఏదో ఈ విధంగా హెల్ప్ చేసినట్టయితే, ఇప్పుడేంటంటే అవకాశం అనేది ప్రతి ఒక్కరికి వస్తదండి. అవకాశం ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరింటికి, ప్రతి ఒక్క మనిషి దగ్గరికెళ్ళి ఆహ్, దేవుడిని ప్రత్యక్షమయ్యి ఆ కష్టాన్ని తీర్చడండి. ఆ కష్టాన్ని ఏంటంటే వాళ్ళు వచ్చే కష్టాన్ని ఏదో ఒక వ్యక్తి ద్వారాగో, లేదంటే ఒక పర్సన్ ద్వారాగో ఆళ్ళేంటంటే ఆ సమస్యని సాల్వ్ చేసే విధానాన్ని వాళ్ళకి అందిస్తారనమాట.
ఓకేనండి. ఒక ఆపర్చునిటీని అందిస్తారనమాట. ఆ ఆపర్చునిటీ అందుకొని ఎవరైతే ఇది నాకు దేవుడిచ్చిన వరం అనుకుని ఎవరైతే భావిస్తారో అలాంటోళ్ళకి మంచి లైఫ్ అనేది ఉంటుందనమాట. ఇప్పుడు కాదండి, అప్పుడే కాదండి, తరాలు మారొచ్చు, కాలాలు మారొచ్చు, ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఒక మంచి అవకాశం అనేది ఎప్పుడైనా సరే అది మంచిదా, చెడ్డదా అని ఫస్ట్ మీరు ఆలోచించుకునేసి ముందడుగు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్‌లో ఫ్యూచర్ ఉంటుందనమాట. ఈ 2025లోకి వచ్చిన తర్వాత ఇంకా మరీ దారుణంగా ఉంటుందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని నమ్మాలా, నమ్మకూడదా అనే సిట్యుయేషన్ అనేది చాలా మందికి ఉంటుందనమాట ఈ రోజుల్లో. అలాంటప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది అనేది తెలుసుకోవడానికి కొంచెం కష్టం అవుతది, కాదని చెప్పట్లేదు. కానీ దాన్ని మేము చెప్పిన వెంటనే మిమ్మల్ని జాయిన్ అయిపోమని చెప్పట్లేదు. ఇది మంచిదా, చెడ్డదా, ఎంతవరకు కరెక్టు, వీళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్టు, ఇందులో సంపాదించుకుంటున్నాము, సాధించుకుంటున్నాం అని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టు అనేది మీరు 1కి 10 సార్లు ఆలోచించుకునేసి, అప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకునేసి, అప్పుడు మీరు ఇందులోకి మాతో పాటు చేతులు కలపండి. సంపాదించుకోండి, సాధించుకోండి. ఎలా చేయాలి, ఏంటి అనేదంతా ఏ టు జెడ్ మేము ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాం. అది వాట్సాప్ ద్వారానో, లేదంటే యూట్యూబ్ ద్వారానో, లేదంటే జూమ్ మీటింగ్ ద్వారానో మేము మీకు సలహాలు, సూచనలు అందిస్తూ ఉంటాం. అది మీరు తీసుకునేసి మంచి డెసిషన్ తీసుకునేసి మీరు మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఏంటంటే క్రిప్టో కరెన్సీ అంటే నాకు తెలియదు. క్రిప్టోలో నేను ఎప్పుడు బిజినెస్ చేయలేదు. క్రిప్టో అంటే నాకు తెలీదు. క్రిప్టో అంటే నాకు కొత్త అనుకుని చాలా మంది ఒక ఆహ్, భయో భయాందోళనకి గురవుతున్నారనమాట అండి. అలాంటి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. అంటే క్రిప్టో పేరుకి క్రిప్టో కరెన్సీ ఇది. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్‌లో మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న దీని పేరు బిట్ కాయిన్ అంటారండి. ఈ బిట్ కాయిన్ బేస్ అయ్యే మనకి బిజినెస్ అనేది రన్ అవుతుందనమాట. ఓకేనా? ఇదేదో నాకు తెలియలేని పెద్ద వింతగా ఉన్న పేరు. ఇదేదో ఇందులో నేను జాయిన్ అయితే నేనేదో మునిగిపోతానేమో, నేను నష్టపోతానేమో అని భయపడవలసిన అవసరం అయితే ఏం లేదండి. ఇక్కడ మనం నష్టపోవడానికి ఏం లేదు. లైఫ్‌లో ఒకే ఒకసారి మనం 1400 పెడతామంతే. ఓకేనా? ఈ రూ. 1400 కూడా పెట్టి రూ. 1400 పెట్టి మీరు కరెక్ట్‌గా గనక వర్క్ చేసినట్టయితే మీరు పెట్టిన వారంలోనే మీరు పెట్టిన రూ. 1400 ప్రతి రూపాయికి కూడా 8 రెట్లు ఈజీగా సంపాదించుకుంటారు. మీరు పెట్టిన రూ. 1400 ప్రతి రూపాయికి 8 రెట్లు చొప్పున వారం తిరిగే లోపల మీరు ఈజీగా సంపాదించుకోగలుగుతారు. అది 100% మాది బాధ్యత. మీ 100% మీ బాధ్యత ఏంటంటే కరెక్ట్‌గా వర్క్ చేసే బాధ్యత మీకుండాలి. నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన రోజు కాడ్నించి నేను డబ్బులు సంపాదించుకునేంత వరకు మీరేం చెప్తే అది చేస్తాను. మీరెలా చెప్తే అలా చేస్తాను. మీ మాటే వాక్యంగా నేను నడుస్తాను. మీరు చెప్పే సలహాలు, సూచనలు మేము తీసుకుంటాం, పాటిస్తాం అనుకున్నట్టయితే ఈజీగా మీరు పెట్టిన ప్రతి రూపాయికి 8 రెట్లు మీరు ఈజీగా సంపాదించుకోగలుగుతారు. మినిమమ్ ఒక వన్ వీక్‌లో, ఒక్క వారంలో. ఓకేనా? అంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఇది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరేంటంటే బయట ఉన్నవాళ్ళు కాదండి. ఈ కాన్సెప్ట్‌లో ఉండి వర్క్ చేసి ఈ 6 నెలలుగానో, 3 నెలలుగానో, 5 నెలలుగానో, 4 నెలలుగానో వర్క్ చేస్తున్న వాళ్ళని అడగండి. ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్‌లో నిజంగా ఇంత దమ్ముందా? ఈ కాన్సెప్ట్‌లో నిజంగా మనం ఇంత సంపాదించుకోగలమా? మనం పెట్టిన వారం రోజులకి మనం పెట్టిన డబ్బులు 8 రెట్లు మనం తీసుకోగలమా? అనేది నిజంగా ఈ కాన్సెప్ట్‌లో బిజినెస్‌లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని అడగండి. వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఈ బిజినెస్‌లో లేని వాళ్ళని బయట వాళ్ళని అడిగితే అదంతా గాలి పుకారురా, అదంతా నమ్మకురా అనే చెప్తారు ఎవరైనా సరే. ఎందుకంటే దీని గురించి దీంట్లో వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళు దీని గురించి, ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి, వాళ్ళు అలాంటి మాటలు చెప్తారనమాట. వాళ్ళు చెప్పడంలో తప్పు కాదండి. ఏంటంటే వాళ్ళకి దీని గురించి నాలెడ్జ్ లేదు. ఈ బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు. ఇప్పటి వరకు ఎన్ని బిజినెస్‌లు వచ్చినాయో, ఎన్ని పార్ట్ టైమ్ జాబ్‌లు వచ్చినాయో, ఎన్ని నెట్‌వర్క్ మార్కెటింగ్‌లు వచ్చినాయో అవే చూసుంటారు. ఇప్పటిదాకా ఇది చూడలేదు వాళ్ళు. దీని గురించి వాళ్ళకి తెలియదు ఎవరికీ కూడా. ఓకేనండి? ఈ బిజినెస్‌లో ఉన్న వాళ్ళని అడిగినట్టయితే మీరు కరెక్ట్‌గా చెప్తారనమాట. ఓకేనా? అదేవిధంగా మనం ఇప్పుడేంటంటే లో ఇన్వెస్ట్‌మెంట్ అని ఓన్లీ ఒకేసారి రూ. 1400 లైఫ్‌లో ఒకేసారిని మళ్ళీ ఎక్కడ కూడా మనం ఒక్క రూపాయి కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే 1400తోనూ రావచ్చు. అదేవిధంగా నా దగ్గర దమ్ముంది, నేను పెట్టగలను,
నా దగ్గర మంచిగా డబ్బులున్నాయి, నేను పెట్టగలను, అదేవిధంగా నేను రిఫరల్ చేయగలను, మంచిగా టీమ్ సపోర్ట్ నాకు ఇచ్చినట్టయితే నేను 100% నేను సంపాదిస్తాను, సాధిస్తాను అనే కసి కనుక మీకున్నట్టయితే 1400తోనే రావచ్చు, లేదంటే 14,000తోనే కూడా రావచ్చు అనమాట. ఓకేనా? 14,000తో వచ్చిన వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయాలి, 1400తో వచ్చిన వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయాలి అనేది మేము చేస్తాం అనమాట అండి. ఓకేనా? 1400తో వచ్చిన వాడికి ఏ విధంగా గైడ్ చేయాలని మేము చేస్తాం. మా దగ్గర సలహాలు సపోర్ట్లు తీసుకునేసి వాళ్ళు జర్నీ చేయొచ్చు. అదేవిధంగా 1400 రూపాయలతో వచ్చిన వాళ్ళతో కూడా మేము గైడ్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని మేము చేసుకొస్తాం. ఓకేనా? ఇదంతా కూడా ఏంటంటే టీమ్ వర్క్ అనమాట అండి. ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకునే వర్క్ కాదండి ఇది. టీమ్ వర్క్. ఇది టీమ్ వర్క్ వల్ల ఏంటంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీకు మీరుగా ఓన్గా చేసే బిజినెస్ కాదండి ఇది. మీరు 1400తో జాయిన్ అయినా, 14,000తో జాయిన్ అయినా కూడా మీరు ఓన్గా చేసే బిజినెస్ అయితే కాదు. మీ సీనియర్ని, సూపర్ సీనియర్ని, మీరు, మీ డౌన్లైను, ఈ నలుగురు కలిపి చేయవలసిన బిజినెస్ ఇది. ఈ నలుగురు దగ్గర సలహాలు సపోర్ట్లు తీసుకునేసి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఒక ప్లానింగ్తో పద్ధతిగా ఒక ప్లానింగ్ వేసుకునేసి జర్నీ చేసినట్టయితే తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ తీసుకోగలిగే అవకాశం అనేది ఓన్లీ ఇక్కడ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ 2025లో ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్నాయండి. ఎన్నో రన్ అవుతున్నాయి. అది స్టార్ట్ అయ్యి 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. అన్నట్లో కన్నా టాప్‌లో ఉన్న ఒకే ఒక బిజినెస్ అనేది ఈ బిజినెస్ అనమాట. ఈవెన్ లైఫ్ బిజినెస్ అనమాట. ఓకేనా? ఒక చిన్న అమౌంట్, ఒక స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మీరు కరెక్ట్‌గా గనక ఇప్పటి వరకు నాకు ఒక అవకాశం అంటూ రాలేదు, అవకాశం వస్తే నేనంటూ ఏదో నిరూపించుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశం తీసుకోండి. అది నా ద్వారానో లేదంటే వేరే వాళ్ళ ద్వారానో ఎవరి ద్వారాగానైనా పర్వాలేదు. ఈ అవకాశం అనేది తీసుకోండి. 100% సాధించి తీరుతారు మీరు. అవకాశం తీసుకొని ఉండిపోవడం కాదండి. అవకాశం తీసుకొని ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎలాంటి సలహాలు సూచనలు తీసుకునేసి మనం ముందుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకునేసి కనుక మీరు ఇక్కడ అడుగులు వేయగలిగితే తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? ఓన్లీ ఒక $10 మినిమం $10తో మనం ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు చిన్నవాళ్ళు. ఓకేనండి? ఇక్కడ కనుక మీరు లైఫ్లో ఒకే ఒకసారి 1400 పెట్టి ఈ బిజినెస్లోకి రాగలిగినప్పుడు మీకు ఇలాంటి సర్కిల్ అనేది మీకు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాంటి సర్కిల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని పేరు ఏంటంటే 2x3 మ్యాట్రిక్ బోర్డ్. 2x3 మ్యాట్రిక్స్ బోర్డ్ అంటే మనం ఉంటాం, మన కింద ఇద్దరు ఉంటారు. ఓకేనా? వాళ్ళిద్దరి కింద ఇద్దరు నలుగురు ఉంటారు. వాళ్ళ నలుగురి కింద 4 8 మంది ఉంటారు. అంటే ఇది మ్యాట్రిక్స్ అంతా కూడా 2x3 మ్యాట్రిక్స్లో నడుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున ఈ 2 మ్యాట్రిక్స్లో రన్ అవుతుంది. అదే విధంగా 3 అంటే ఏంటంటే 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3 లెవెల్స్ ఉన్నాయి చూడండి. 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? దానివల్ల ఏంటంటే దీన్ని 2x3 మ్యాట్రిక్స్ బోర్డ్ అని చెప్పి సింపుల్గా పిలుచుకుంటారనమాట. ఈ విధంగా మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకంటూ ఒక స్లాట్ ఏర్పడుతుంది. స్లాట్ ఏర్పడిన తర్వాత ఈ స్లాట్ అనేది ఏంటంటే మీకు ఈ విధంగానే స్లాట్ ఉంటుంది. మీ సీనియర్‌కి ఈ విధంగానే స్లాట్ ఉంటుంది. అదేవిధంగా మీ సూపర్ సీనియర్‌కి కూడా ఈ విధంగానే స్లాట్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆళ్ళు 1400తో జాయిన్ అయినా, లేదంటే 14,000తో జాయిన్ అయినా, 14,00,000తో జాయిన్ అయినా కూడా ఈ స్లాటే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే స్లాట్ ఉంటుంది. ఓకే. నేను ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా నాకు ఒక సంస్థ అనేది తీసుకురావడం జరిగింది నా ముందుకి. ఒకాయన ఒక 14,000తో జాయిన్ అయ్యాడు. 14,000తో జాయిన్ అయిన ఆయనకి కూడా ఓన్లీ ఒక $10 స్లాట్ అనేది వాళ్ళు యాక్టివ్ చేసి ఇచ్చారనమాట అండి. $10 స్లాట్ అనేది యాక్టివ్ చేసి ఇచ్చారు. ఇదే స్లాటు $10 స్లాటు. ₹14,000 తీసుకునేసి ఒక $10 స్లాట్ అనేది యాక్టివ్ చేసి ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు వాళ్ళు ఏం చేశారనేది తెలీదు. ఈయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఈయన కూడా తెలుసుకోవాలని చెప్పి అనుకోలేదు. ఆయన దగ్గర డబ్బులున్నాయి. ₹14,000 వాళ్ళు తెలుసున్న ఆయన అడిగాడు కాబట్టి ఆయన మనల్ని మోసం చేయడు అనే నమ్మకంతోని ఆయన ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగితే ఆయన ఏంటంటే ఒక స్లాట్ అనేది బై చేసి వాళ్ళకి ఇదిగో మీకు స్లాట్ ఓపెన్ చేశాను, ఐడి క్రియేట్ చేశాను చూసుకోండి అని చెప్పి పంపడం జరిగింది. ఆయనకి ఐడి ఓపెన్ చేసి
చూడడం కూడా తెలియదనమాట ఆయనకి. ఓకేనా? అలాంటప్పుడు ఏంటంటే 1400తో జాయిన్ అవ్వాల్సింది 14,000 కట్టి జాయిన్ చేసుకొని ఒక్క స్లాట్ అనేది $10 స్లాట్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. దాని గురించి ఏంటంటే ఈ సబ్జెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారో, ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా ఎవరికైతే డీటెయిల్స్‌గా తెలుసు, ఈ సబ్జెక్ట్ గురించి ఎప్పటికప్పుడు మనకి ఎవరైతే అప్డేట్ ఇస్తున్నారో, అలాంటి వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అయితే 100% మీకు యూసేజ్ అనేది ఉంటది. 100% మీరు లాభపడే విధంగా ఉంటుందనమాట. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఏంటంటే నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నది ఎక్కడికి పోదనమాట. ఆ నేర్చుకున్న చదువు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, నేర్చుకున్నది 10 మందికి మనం నేర్పించడం ద్వారాగా మనం మనం బాగుపడతాం. ఆ 10 మందికి మనం నేర్పుతాం కాబట్టి ఆ 10 మంది బాగుపడతారు. ఆ 10 మంది ఇంకొక 10 మందికి, 10 మందికి నేర్పించి వాళ్ళు బాగుపడతారనమాటండి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుదామని ఐడియా వచ్చినప్పుడు, మీకు ఒక ఆలోచన, ఒక ఐడియా వచ్చినప్పుడు 100% మంచిదండి అది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఆ ఐడియా వచ్చినప్పుడు ఎవరి కింద జాయిన్ అవ్వాలి, ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలి, ఎవరైతే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పూర్తిగా అందిస్తున్నారో, ఏంటి అనేది మీరు చూసుకునేసి అప్పుడు గనుక మీరు వాళ్ళ దగ్గర గనుక జాయిన్ అయినట్టయితే 100% మీకు టీమ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఈజీగా సంపాదించుకోగలగడానికి అక్కడ అవకాశం అనేది 100% ఉంటుందనమాట. ఓకేనండి? ఇప్పుడు మనం ఇలాంటి స్లాట్ అనేది మనం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరుంటారనమాట. ఓకేనా? ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరుంటారు. ఇది మీరనుకుందాం. మీరైన తర్వాత మీరు జస్ట్ ఏంటంటే ఒక $1,400తో మాత్రం మీరిక్కడికొచ్చారు. $1,400తో మీరిక్కడికొచ్చిన తర్వాత మీరు 1,400 పెట్టి మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేశారనమాట. ఓకేనా? ఇక్కడ ఈయన $1,400తో వచ్చారు ఈయన. అదేవిధంగా ఇక్కడ ఈయన $1,400తో వచ్చారు. అది మీరే ఈయన తీసుకొచ్చాడనమాట. ఈయన తీసుకొచ్చాడు. ఇక్కడ ఒకళ్ళు కూర్చున్నారు. 1,400 పెట్టి. ఈ 1,400 అనేది ఏంటంటే మీ సీనియర్‌కి వెళ్ళిపోతున్నప్పుడు ఈయనకి కాకుండా ఈయన పైనున్న సీనియర్‌కి వెళ్ళిపోతాయనమాట ఈ ఇన్‌కమ్ అనేది. ఓకేనా? ఆయన పైన ఇంకొక సీనియర్ ఉంటారండి. ఆయనకి వెళ్ళిపోద్దనమాట ఇన్‌కమ్ అనేది. వెళ్ళిపోద్దా? అదే విధంగా మీరు ఇక్కడున్న పర్సన్ ఏంటంటే మినిమమ్ ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ ఒక 2 మ్యాట్రిక్స్ అనేది మెయింటైన్ చేయాలి. 2 మ్యాట్రిక్ అంటే మినిమమ్ ఒక్కొక్కరు ఇద్దరిని జాయిన్ చేయాలి. మీరు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంత ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఈజీగా సంపాదించుకోవచ్చు. కానీ మినిమమ్ నేను ఇద్దరిని రిఫర్ చేయగలను అని 100% నమ్మకం ఉన్న వాళ్ళైతేనే మాత్రం ఇందులోకి రావాలి. ఓకేనండి? లేదు నేను జాయిన్ అయిన తర్వాత ఆలోచిస్తాను. రిఫర్ చేయాలా వద్దని తర్వాత ఆలోచిస్తాను. తర్వాత చేసుకుంటాను టీమ్ అనుకున్నా ఓకే. లేదు నా వల్ల కాదు. నేను జస్ట్ జాయిన్ అయ్యి కూర్చుంటాను అంతే. సీనియర్ ద్వారాగానో, సూపర్ సీనియర్ ద్వారాగానో ఈరోజు కాకపోతే రేపొద్దున కాకపోతే వచ్చే నెల కాకపోతే 2 నెలల తర్వాత నాకు ఇన్‌కమ్ వచ్చినా పర్వాలేదు. సీనియర్ మీద, సూపర్ సీనియర్ మీద ఆధారపడి కూర్చుంటాను. నాకు ఎవరికీ రిఫర్ చేయడం తెలీదు. నేను ఎవరిని రిఫర్ చేయను అనుకున్న వాళ్ళంటే ఇందులోకి రావడం వేస్టు. మీరు పెట్టిన $1,400 వేస్టు. అదే కాకుండా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఈ బిజినెస్‌లోకి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి లాస్ అనమాట. మీ ద్వారాగా వాళ్ళకి అడ్డు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి మీరు మధ్యలో అడ్డుగోడగా ఉంటారు కాబట్టి వాళ్ళు వేరే చోటికి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉండదనమాట. దానికి మీరు అడ్డుగోడగా ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే నాకు రిఫరల్ చేయడం రాదు. నాకు మాత్రమే నేను ఐడియా వేసుకొని కూర్చుంటాను అనుకున్న వాళ్ళు 100% దయచేసి ఈ బిజినెస్‌లోకి రావద్దు. మరి ఎలాంటి వాళ్ళు రావాలండి అని అడగొచ్చు. నేను బిజినెస్ చేయగలను. నేను రిఫరల్ చేయగలను. 100లో 1000 ఇవ్వకపోయినా మినిమమ్ నేను ఒక ఇద్దరు మంచి లీడర్‌ని తీసుకొచ్చి ఈ బిజినెస్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయగలను అనుకున్న వాళ్ళు 100% రండి. వాళ్ళు 1000% సక్సెస్ అవుతారు. ఓకేనండి. నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి. ఎవరికైనా కొంతమందికి కోపం రావచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. అలాంటి వాళ్ళైతే మాత్రం ఇందులో సంపాదించుకుంటారు. ఓకేనండి. ఈ విధంగా మనకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడు కదా! ఇక్కడ ఒక పర్సన్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఒక ఇద్దరిని రిఫర్ చేస్తాడు. ఇక్కడ కూర్చుంటారు. అదే విధంగా ఈ పర్సన్ ఒకరిని రిఫర్ చేస్తాడు. ఇక్కడ కూర్చుంటాడు. అదే విధంగా ఈ పర్సన్ వచ్చేటప్పటికి ఒక ఇద్దరిని రిఫర్ చేస్తాడు. ఇక్కడ కూర్చుంటాడు.
ఇక్కడ చూడొచ్చండి. మీకు ఇక్కడ థర్డ్ లెవెల్ వచ్చేటప్పటికి ఏంటంటే పెయిడ్ లెవెల్ అని చెప్పేసి ఇక్కడ రాసింది చూడండి. ఓకేనా? ఇదంతా కూడా పెయిడ్ లెవెల్ అనమాట. పెయిడ్ లెవెల్ అంటే ఏంటంటే ఇన్‌కమ్ ఇచ్చే లెవెల్ అనమాట. ఇన్‌కమ్ వచ్చే లెవెల్. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఈయన ఉన్నాడు. ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చారు. ఇక్కడ కూర్చున్నారు. అదే విధంగా ఈయన ఇక్కడున్నాడు. ఆయన ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. ఇక్కడ కూర్చున్నారు. అదే విధంగా ఈయనున్నాడు. ఒక ఇద్దరిని తీసుకొచ్చాడు. ఇక్కడ కూర్చున్నారు. ఓకేనండి. ఇవన్నీ కూడా కింద థర్డ్ లెవెల్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 8 మెంబర్స్ ఉంటారనమాట. ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరుంటారు. సెకండ్ లెవెల్‌లో నలుగురుంటారు. మూడో లెవెల్‌లో 8 మందుంటారు. ఈ 8 మందికి వచ్చిన పేమెంట్ అంతా కూడా ఈయనకెళ్తుందనమాట. ఈయన ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం వెళ్తుంది. కానీ ఆయన తెచ్చుకున్నదెంత? ఆయన తెచ్చిందెంతండి? ఆయన పెట్టి వచ్చిందంతా ఓన్లీ రూ. 1,400 వచ్చాడాయన. రూ. 1,400 ఆయనొచ్చాడు. ఈ రూ. 1,400 ఆయనొచ్చి ఇక్కడ మనం ఎంత సంపాదించుకున్నాడు? 8 దగ్గర 8 మంది దగ్గర ఈ 8 మంది దగ్గర నుంచి వచ్చిన పేమెంటు రూ. 8,000 పేమెంట్ వచ్చింది. రూ. 8,000 పేమెంట్ వచ్చింది. ఈయన పెట్టింది ఓన్లీ ఒక రూ. 1,400. ఈయన జాయిన్ అయ్యి 7 డేస్ అయిందంతే. 7 డేస్ అయినాయండి. 7 డేస్ అయిన తర్వాత ఆయనకి ఇచ్చింది రూ. 8,000. ఆయన పెట్టింది రూ. 1,400. రూ. 1,400 అంటే ఇందులో ఏంటంటే ఈ రూ. 1,400లో ఈ రూ. 1,400లో $2.5 అంటే రూ. 250. రూ. 250 ఏమో మీకేంటంటే కంపెనీకి కమిషన్‌గా పోతుందనమాట. అదేవిధంగా $1.5 అంటే రూ. 150. రూ. 150 ఇక్కడేంటంటే కంపెనీకి రూ. 150 అడ్మిన్ ఫీజుకెళ్ళిపోద్దనమాట. ఓకేనా? గ్యాస్ ఫీజుకెళ్ళిపోద్ది రూ. 150. అదేవిధంగా మీరు పెట్టిన రూ. 1,000 ఇక్కడ ఐడీ కాగా మనం ఏంటంటే 100 క్రెడిట్ పాయింట్స్ మనం బై చేయడం ద్వారాగా 100 క్రెడిట్ పాయింట్స్ మనం బై చేయడానికి మనకి ₹1000 అనేది మనం వాడతాం అనమాట. మొత్తం కలిపి మనకి మొత్తం కలిపి మనకి ₹1,400 ఖర్చు అవుతుందనమాట. ఓకేనా? అంటే మీరు ఐడీకి యూజ్ చేసిందంతా ₹1,000. ఓకేనా? ₹250 ఏమో మీరు కంపెనీ కమిషన్ ఇచ్చారు. ₹150 ఏమో మనకి ఇక్కడ గ్యాస్ ఫీజు, ట్రాన్సాక్షన్ చార్జెస్ అని చెప్పి ₹150 ఇచ్చారు. మొత్తం అంతా కలిపి మనం ఏంటంటే ఇక్కడ ₹1,400 మనం పెట్టాము. మనకి ఐడీకి అయ్యే ఖర్చు ₹1000. ఓకేనా? 8 మంది దగ్గర నుంచి మనకు వచ్చింది ₹8,000 ఇన్కమ్ అనేది మనకు రావడం జరిగిందనమాట. ₹8,000 ఇన్కమ్ అనేది మనకు రావడం జరిగింది. అంటే అప్పుడు మీరు పెట్టింది ₹1000 కదండి ఇక్కడ. ₹1000 కదా? అంటే మీరు పెట్టిన దానికి ఒక్క రూపాయికి ₹8 మీకు వచ్చిందనమాట. అది కూడా ఎంత? 7 డేస్‌లో. 7 డేస్‌లో మీకు పెట్టిన ఒక్క రూపాయికి ₹8 మీకు ఇన్కమ్‌గా రావడం జరిగింది. ఇన్కమ్‌గా కాదండి, ₹8 మీకు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ₹8 మీకు లాభం రావడం జరిగింది. ఈ ₹8 లాభం కనుక మీరు ఇందులో లెక్కేసుకున్నా కూడా మీరేంటంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టినా మీకు రాదు. అదేవిధంగా ఒక వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఒక్క రూపాయికి వారంలో ₹8 రాదు. అదేవిధంగా మారవాడి వాళ్ళు వీళ్ళు బంగారాలు, గొలుసులు తాకట్టెట్టుకొని వాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు చూడండి. వాళ్ళకి కూడా ఒక్క రూపాయికి వారంలో ₹8 రాదనమాట అండి. ఓకేనండి. మీ ప్రపంచంలో ఈ ఈ గోడాట్ ఈవెన్ యూ లైఫ్ బిజినెస్‌లో ఓన్లీ ఒకే ఒక బిజినెస్‌లో మాత్రమే మీరు పెట్టిన దానికి కరెక్ట్‌గా మీరు వర్క్ చేయగలిగితే మీ ఈ గోడాట్ ఈవెన్ యూ లైఫ్‌లో మాత్రమే మీరు పెట్టిన ఒక్క రూపాయి వారానికి 7 రోజులకి మీకు ₹8 అయి కూర్చుంటుందనమాట. ఈ ఒక్క స్లాట్‌లోనే కాదండి, ప్రతి స్లాట్‌లో కూడా మీరిక్కడ ఈ ఒక్క స్లాట్‌లో చేసిన మీరు వర్క్ ఏదైతే ఉందో, ఈ ఒక్క స్లాట్‌లో చేసిన వర్క్ ఏదైతే ఉందో, ఇది ఒకటో స్లాట్‌లోని, రెండో స్లాట్‌లోని, మూడో స్లాట్‌లోని, నాలుగో స్లాట్‌లోని, ఐదో స్లాట్‌లోని, ఆరో స్లాట్‌లోని, ఏడో స్లాట్‌లోని కూడా ఇదే టీమ్ కంటిన్యూ అవుతుంటారు కాబట్టి, ఇదే స్పీడ్‌లో కనుక మీకెళ్ళినట్టయితే ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రతి వారం రోజుల్లోని మీకు 8 రెట్లయి ఈజీగా మీరిక్కడ సంపాదించుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మీరు కరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసుకొని కరెక్ట్‌గా మీరు వర్క్ చేయగలిగితే మీరు ఈజీగా ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఇది ఒకటో స్లాట్ కాబట్టి మీకేంటంటే ₹7,000 వచ్చినాయి.
రూ. 1000 ఏంటంటే మీకు స్లాట్ అప్‌గ్రేషన్ అయిపోయింది. ఆ స్లాట్ అప్‌గ్రేషన్ ఏంటి అనేదంతా కూడా ముందు వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ కొత్త వాళ్ళు గనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఆ వీడియోలు చూడండి. చూస్తే మీకు క్లియర్‌గా, క్లారిటీగా కొంచెం అర్థమవుతది. ఓకేనా? ఈ బిజినెస్‌లో గనక మీరు సాధించుకోలేకపోయినా ఎక్కడ కూడా ప్రపంచం మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఈ బిజినెస్‌లో సంపాదించుకోలేకపోతే ఏ బిజినెస్‌లోను కూడా సంపాదించుకోలేరు. అది 100% నేను గ్యారంటీ చెప్పగలను. ఒకరోజు లేట్ అవ్వచ్చు. కానీ 100% సంపాదించుకొని తీరుతాం ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకొని తీరుతాం. ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకునే విధంగా ఇక్కడ ఈ ప్రణాళిక అనేది, ఈ సిస్టమ్ అనేది ఆ విధంగా క్రియేట్ చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోగలుగుతారండి. ఓకేనండి. ఈ ప్లాన్ గనక మీకు నచ్చినట్టయితే, ఈ ప్లాన్‌లో గనక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఓకేనా? మా దగ్గర సలహాలు, సపోర్ట్‌లు తీసుకోండి. అంతకంటే ముందుగా ఏంటంటే, మీరు ఈ ప్లాన్‌లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వీడియో కింద. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మా దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. ఏ విధంగా చేస్తే బాగుంటది? ఎలా చేస్తే బాగుంటది? ఏంటి అనేది సలహాలు, సూచనలు తీసుకోండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీకు నచ్చకపోతే జాయిన్ అవ్వద్దండి. మీకు నచ్చితేనే 100% నేను వర్క్ చేస్తాను ఇక్కడ, 100% నేను రిఫర్ చేస్తాను ఇక్కడ, 100% సంపాదించుకుంటాను, సాధించి చూపిస్తానని మీకు అనిపిస్తేనే మీరు ఈ బిజినెస్‌లోకి రండి. ఓకేనా? టైమ్ పాస్ బిజినెస్ కాదండి ఇది. డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ, కోరిక, ఒక గోలు పెట్టుకొని మీరు ఇందులోకి వచ్చినట్టయితే 100% మా సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఉంటది. 24/7 ఎప్పుడైనా సరే మేము మీకు అందుబాటులో ఉంటాం. ఓన్లీ ఒక జూమ్ మీటింగ్ టైంలో తప్పించి మిగతా టైంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. నా నెంబర్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను. నా నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఏ టైంలో అయినా సరే కాల్ చేయొచ్చు. 8124628079. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని అడగొచ్చు. ఓకేనా? ఈ బిజినెస్‌లో ఏంటంటే మనం ఎంత సంపాదించుకుంటే అంత మనం బిట్‌కాయిన్ సంపాదించుకున్నట్టే లెక్కనమాట. ఎందుకంటే ఇది బిట్‌కాయిన్ బేస్ బిజినెస్ కాబట్టి మనం ఎంటర్ అయ్యేది బిట్‌కాయిన్‌తోనే ఎంటర్ అవుతాం. అదేవిధంగా మనకు వచ్చే ఇన్‌కమ్ కూడా మన బిట్‌కాయిన్‌లో వస్తది కాబట్టి మనకి కావాల్సినంత ఇన్‌కమ్ అనేది మనం ఇంటికి ఖర్చు పెట్టుకొని తీసుకునేసి మిగతాది మనకి ఎక్స్ట్రా ఉన్న మనీ అంతా కూడా మనం ఈ బిట్‌కాయిన్ గనక మనం హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే బిట్‌కాయిన్ రేట్ అనేది మీకు అందరికీ చాలా మందికి తెలుసు. ఈ బిట్‌కాయిన్ రేట్ అనేది ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందనేది మీకు తెలుసు. ఆ విధంగా కొంచెం గనక మనం దాచిపెట్టుకున్నట్టయితే ఫ్యూచర్‌లో మంచిగా మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్‌లో గనక జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సంపాదించుకునే అవకాశం అనేది 100% ఉంటుందనమాట. మీరేంటంటే డబ్బు ఎలా సంపాదించాలి? డబ్బు సంపాదించే ఐడియాస్, సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్ళతో మాత్రమే మీరు స్నేహం అనేది చేయండి. అప్పుడే మీరేంటంటే లైఫ్‌లో స్టెప్ బై స్టెప్ ఎదిగే అవకాశం అనేది ఉంటుందనమాట. మీ ఆలోచనలు ఎలా ఉండాలంటే రేపొద్దున్న మీరు డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే ఈరోజు మనం ఎంత సంపాదించాలి? దాన్ని యూజ్ చేసుకొని ఒక వారం తర్వాత ఎంత సంపాదించాలి? దాన్ని యూజ్ చేసుకొని ఒక 1 మంత్ తర్వాత ఎంత సంపాదించాలి? మంత్లీ ఎంత సంపాదించాలి? అనేది మీరు ఒక ప్రణాళిక ఏసుకోవడం ద్వారా ఈ వీడియోని నేనేంటంటే పార్ట్ 1గా, పార్ట్ 2గా నేనేంటంటే 2 విధాలుగా నేను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పార్ట్ 1ని, పార్ట్ 2ని ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.